బస్ట్ భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేదార్నాథ్కు వెళ్లే నడక మార్గం పూర్తిగా దెబ్బతింది. ముఖ్యంగా గౌరీకుండ్ కేదార్నాథ్ మధ్య 13 చోట్ల మార్గం ధ్వంసమైంది. ఫలితంగా కేదార్నాథ్కు వెళ్లిన భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇందులో తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. అయితే యాత్రికుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. వారిని హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్లో స్థానికులకే ప్రాధాన్యతనివ్వడంతో దూర ప్రాంత యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు అందక అల్లాడుతున్నారు. కేదార్నాథ్ స్వర్గరోహిణి కాటేజ్లో పలువురు యాత్రికులు ఉన్నారు. వీరు తెలుగువారిగా తెలుస్తుంది. అక్కడి నుంచి తమను రెస్క్యూ చేసే దిక్కు లేకపోవడంతో వారంతా సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు మెసేజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగానికి లేఖ రాశారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. శివ, చిక్కుకున్న వారి వివరాలు ఏమన్నా తెలిసాయా? తెలుగువారు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించిన వివరాలు, అలాగే బండి సంజయ్ కాంటాక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ వివరాలు ఏంటి? ఇక ఉత్తరాదిన వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. ఇటు ఉత్తరాఖండ్ లోని ఇటు కేదార్నాథ్ వద్ద కూడా భారీ వర్షాల వల్ల తెలుగు యాత్రకు వెళ్ళిన వారు అక్కడ చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అంటే క్లౌడ్ బర్డ్స్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం, యాత్రికులు వెళ్లే నడక మార్గం బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే గౌరీకుండ్ కేదార్నాథ్ మధ్య 13 చోట్ల ఈ మార్గం అనేది విధ్వంసమైంది. నడకకు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో యాత్రికులను హెలికాప్టర్ లో తరలిస్తున్నారు సహాయ బృందాలు. కానీ అది సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తుంది. ప్రతికూల వాతావరణం అనేది సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తుంది. మరోవైపు అంటే స్థానికులకు ఉన్న యాత్రికులు ఎవరైతే ఉన్నారో వారికి ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల యాత్రికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని అక్కడ వదిలేయడం చేస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా అక్కడున్న ఇతర ప్రాంతాలకు సంబంధించిన యాత్రికులైతే ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే కేదార్నాథ్ స్వర్గరోహిణి కాటేజ్ లో మనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు యాత్రికులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. కనీసం ఆహారం, నీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా యాత్రికులు బండి సంజయ్ కు మెసేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ కూడా వారితో వారి మెసేజ్ చూసిన వెంటనే ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగానికి బండి సంజయ్ కార్యాలయం నుంచి లేఖ అందినట్టు తెలుస్తుంది. బండి సంజయ్ కూడా ప్రజెంట్ ఢిల్లీలో అందుబాటులో లేరు, అక్కడే హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన అక్కడున్న అధికారులతో కూడా మాట్లాడి వారిని అక్కడున్న తెలుగు యాత్రికులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు కేదార్నాథ్ నుంచి ముందు ఢిల్లీ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలు పంపించేందుకైతే బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.